నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మీ రాజమౌళి. తెలంగాణలో పదవుల కోసం సొంత పార్టీపైనే తిరుగుబాటు ఎగురవేస్తున్నారు ఎమ్మెల్యేలు. రాజగోపాల్ రెడ్డి సహా రాజాసింగ్లు పదవుల రాకపోవడంతో తమ పార్టీలపై అక్కసు వెలగక్కుతున్నారు. కాంగ్రెస్ అధిష్టానం తమకు మంత్రి పదవి ఇస్తారని ఇచ్చిన హామీని తన నియోజకవర్గ అభివృద్ధి కోసం రాజీనామా చేసేందుకైనా సిద్ధమేనని స్పష్టం చేశారు రాజగోపాల్ రెడ్డి. మరోవైపు బీజేపీ చీఫ్ పదవి ఆశించి భంగపడ్డ గోషమాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇప్పటికే పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీలో చేరే నేతలకు ఆలోచించుకోవాలంటూ కూడా హితవు పలికారు. మరి ఇద్దరు నేతల అంశాలపై నీళ్లు చల్లేదెవరు, పదవులు రాకుండా అడ్డుకునేదెవరు? ఇలాంటి అంశాలపై ఇవాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. ఎస్, మనతో పాటు బిగ్ టాక్లో జాయిన్ అవ్వడానికి ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు, సౌత్ ఇండియా పొలిటికల్ జేఏసీ చైర్మన్ గారు, అదేవిధంగా గోవర్ధన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర నాయకులు స్టూడియోలో ఉన్నారు. అదేవిధంగా కరాటే రాజు నాయక్ బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి కూడా జూమ్లో మనతో లైవ్లో ఉన్నారు. శ్రీవర్ధన్ రెడ్డి గారు బీజేపీ రాష్ట్ర నాయకులు, చెప్పండి. ముందుగా బీజేపీ నుంచి వెళ్ళి గోషమాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అంటే ఒక పేరున్న ప్రత్యేక వ్యక్తిగా తెలంగాణలో ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఎవరైనా కానీ సాహసించాలన్నా గెలవాలన్నా కానీ ఎవరి తరం కాదు. అలాంటి వ్యక్తి కొన్ని అనుబంధ కారణాల వల్ల కావచ్చు, లేదంటే రాజకీయ ఒత్తిడిలోనో, సంథింగ్ లోకల్ పాలిటిక్స్ వల్లనో, లోకల్ నాయకుల పాలిటిక్స్ వల్లనో తను రాజీనామా చేయడం జరిగింది. ఇదే విధంగా ఏదైతే పార్టీ మనుగడ అంటే పార్టీ మాత్రం బెస్ట్ పార్టీ, నాయకులు బెటరు, కానీ ఈ రాష్ట్రంలోనే నాయకులు మాత్రం ఎవరిని తూగనియరు, ఎవరిని ఇక్కడ బతకనివ్వరు, ఎవరిని దరిచేయనివ్వరు అనే మాట కూడా మాట్లాడుతున్నారు. అంటే దానికి బీజేపీ రాష్ట్రంలో బీజేపీ నాయకులు అసలు ఎవరిని ఎదగనియట్లేదు అనేది అతని ఘోష. అంటే ఎలా చూడొచ్చు? నమస్కారం అండి. స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, అదేవిధంగా ప్యానల్లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్కారం. రాజాసింగ్ గోష్మాల్ ఎమ్మెల్యే విషయంలో వారే పార్టీకి రాజీనామాను చేయడం జరిగింది. దానికి జాతీయ పార్టీగా రాష్ట్ర పార్టీకి అందించారు, అది జాతీయ పార్టీకి పంపారు. సో జాతీయ పార్టీ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని వారి యొక్క రాజీనామాను మరి ఆమోదించడం జరిగింది. ఇది ఉన్నటువంటి ఎపిసోడ్. అయితే ఒక విషయం, ఇది భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో మరి అన్ని రాష్ట్రాల్లో లాగానే తెలంగాణ అంశంలో కూడా సంస్థాగత విషయాలు కావచ్చు, రాజకీయపరమైనటువంటి అంశాలలో జాతీయ స్థాయి నుంచి ఒక డైరెక్షన్స్లో నిరంతరంగా జరిగేటటువంటి ఒక కార్యక్రమాలు నడుస్తూ ఉన్నది. సో మరి రాజాసింగ్ గారు మాట్లాడినటువంటి అంశాలు ఏదైతే ఉందో, ఏ పార్టీ అయినా కూడా ఒక పార్టీలో ఉన్నటువంటి ఒక అంతర్గత వేదికలు ఏదైతే ఉంటాయో, ప్రతి పార్టీకి ఒక సిస్టమ్ ఏదైతే ఉందో, అట్లనే భారతీయ జనతా పార్టీ యొక్క వర్కింగ్ సిస్టంలో సో వారికి ఏదైతే దృష్టి వచ్చిందో, ఎందుకంటే రాజాసింగ్ గారు 3 సార్లు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా వారు ఎన్నికయ్యారు. సో వారు ఈరోజు మాట్లాడిన కొన్ని అంశాల్లో ఏదైతే కొత్త వాళ్ళు వచ్చినప్పుడు అనే కొన్ని అంశాల మీద వచ్చింది. సో రాజాసింగ్ విషయంలో భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా వారి విషయంలో, వారి పోటీ విషయంలో వారికి పార్టీ ఎప్పుడు కూడా వెన్నంటిగానే ఉన్నది. వారు కూడా ఒక హిందూ నాయకునిగా, ఒక బ్రాండ్ ఇమేజ్, హిందుత్వం కోసం పోరాటం చేస్తున్న నాయకునిగా వారికి ఉన్నటువంటి కొన్ని పరిమితులు ఆధారంగా వారు పనిచేస్తూ వచ్చారు. అంటే వారికి ఉన్నటువంటి పరిమితులు కావచ్చు, దాని ఆధారంగా. సో ఒక పార్టీ అన్నప్పుడు బీజేపీలో ఎంత పెద్ద నాయకుడైనా మీ అందరూ కూడా తెలుసు, పార్టీ వర్కింగ్ సిస్టంలో ఒక 100 మంది ఇంటర్నల్ మీటింగ్లో అటెండ్ అవుతారు, 1,00,000 మంది మీటింగ్లో అవుతారు, 10,000 మంది మీటింగ్లో అవుతారు. ఇది పార్టీ యొక్క అవసరాన్ని బట్టి, వేదికను బట్టి సమావేశాలు అనేవి జరుగుతూ ఉంటాయి. రెండవది, పార్టీలోకి వచ్చిన తర్వాత పార్టీ క్రమంగా ఒక బాధ్యతలో తీసుకున్నప్పుడు పార్టీ చెప్పేటువంటి అంశాల కోసం, పార్టీ ఇచ్చేటువంటి కార్యక్రమాల్లో కూడా ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, అందరూ కూడా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇక్కడ వారి విషయంలో అంటే వారికి ఉన్నటువంటి ఏదైతే ఉందో అది మరి వారు పార్టీలో ఉన్నప్పుడు పార్టీ వేదికల మీద చర్చించాల్సినటువంటి రాజాసింగ్ గారు మరి వారు ఏ కారణాలతో రాజీనామా చేశారు. సో ఈ రాజీనామా చేసిన తర్వాత
ఇప్పుడు భారతీయ జనతా పార్టీ యొక్క సిస్టమ్ గురించి రియల్గా మాట్లాడడం అయితే అదైతే కరెక్ట్ అయినటువంటి అంశం అయితే కాదు ఇది. రైట్. గాలి వినోద్ కుమార్ గారు, వినోద్ కుమార్ గారు, తెలంగాణలో రాజకీయ రగడ మాత్రం మొదలైందంటే 42% ఏదైతే బీసీలో 42% అని, కానీ ఇప్పుడు చూస్తుంటే మాత్రం అది ఒక దిక్కు తతంగా నడుస్తున్నా కానీ ఏదైతే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, ఎందుకంటే బీఆర్ఎస్ మధ్యలో కలుస్తుంది అనుకుంటే బీఆర్ఎస్ సైలెంట్ అయినా కానీ ఈ నేపథ్యంలోనే బీజేపీ తనకు మంత్రి పదవి ఇవ్వలేదంటూ కూడా ఏదైతే ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కావచ్చు, ఈ రాజా సింగ్లు కావచ్చు, అంటే తనకు మంత్రి పదవి ఇచ్చినా కానీ ఇటు అధిష్టానం నుంచి వెళ్ళి నాకు పిలుపు మేరకు అందినా కానీ నాకు అడ్డుపడుతున్నారని రాజా సింగ్, ఇక నాకు ఇస్తానన్న మంత్రి పదవి ఇవ్వలేదు అడ్డుకుంటున్నారు ఇక్కడే అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డితో సహా మంత్రులను మాత్రం పెద్దవాళ్ళను కూడా ఎక్కిపారేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. అంటే తనకు మంత్రి పదవి ఇస్తానని మాట తప్పింది కాంగ్రెస్ పార్టీ. ఒకవేళ లేట్ అయినా పర్లేదు, నా నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళాలి, అభివృద్ధి ఆపకండి అంటుంటారు. అంటే అభివృద్ధి ఆపే దిశగా పయనిస్తుందా కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ కావచ్చు, ఇటు ఈ బీజేపీ పార్టీకి సంబంధించి లోకల్ పాలిటిక్స్ నేతలు బీజేపీ రాజా సింగ్ను అడ్డుకుంటున్నారా? ఈ రెండింటి మధ్య వైరం ఏంటి సార్, వివరించండి. అంటే రెండింటి మధ్య వైర్యము అనడానికి రెండు కూడా మంచి సిన్సియర్ నాయకులకు కొంచెం అన్యాయం లేదని చెప్పాలి. రెండు పార్టీలలో కూడా ఎట్లా అంటే, ఇప్పుడు రాజా సింగ్ గారు పాపం ఆయన పార్టీని ఇప్పటిదాకా బతికించగలిగి ఉంటే ఆయన వల్లనే ఎక్కువ శాతం పార్టీ బతికిందని నేను అనుకుంటా. ఎందుకంటే నాయకుల కంటే సిద్ధాంతానికి కట్టుబడి ఆ సిద్ధాంతాన్ని ఎవరికైనా సరే పార్టీని బతికించి తర్వాత ఆయన ఈ ఇతరులను కూడా తనకు థ్రెట్ ఉన్నప్పటికీ కూడా అనేక సందర్భాల్లో తన మీద దాడుల ప్రయత్నాలు జరిగినప్పటికీ కూడా భయపడకుండా ఇవాడి వరకు కూడా పార్టీని బతికాడు, సిద్ధాంతం కట్టుబడి పనిచేశాడు. ఈ రోజు వరకు కూడా ఆ పార్టీ సిద్ధాంతానికే నేను కట్టుబడి ఉన్నానని చెప్తా, ఆయన కమిట్మెంట్ అది. సో కాకపోతే బీసీ కాబట్టి, అది మన జనతా పార్టీ కాబట్టి, ముఖ్యంగా అగ్రవర్ణాల ఆధిపత్యంలో ఉంటుంది కాబట్టి ఆ పార్టీలో మంది అంటే ఏ రకంగా ఉన్నా కూడా రాజా సింగ్ వాళ్ళు సమ్మెదలు కావాల్సి అనేది ఒకటి ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవాలి. ఒకవైపు బంగారు లక్ష్మణ్ జాతీయ స్థాయి అధ్యక్షుడైన దళితుడు కాబట్టి ఎట్లయితే సమిత అయ్యాడు, ఆ విధంగానే రాజా సింగ్ కూడా కనీసము సిక్కిం చేస్తాం అధికారికి వస్తా అని చెప్పిన పార్టీ బీజేపీ లీడర్గా కూడా రాజా సింగ్ అవకాశం ఇవ్వలేదు, ఇవ్వాల్సి ఉండే. రాజాకు అవకాశం నష్టం జరిగేది ఏం లేదు. బీసీ ముఖ్యమంత్రి అన్న వాళ్ళు మీరు బీసీకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోయినా పర్లేదు, కనీసం ఎల్పీ లీడర్ కన్నా ప్రతిపక్ష నాయకుడికైనా ఇవ్వాలి కదా. సో ప్రతిపక్ష నాయకుని కూడా ఇవ్వకుండా ఇవాళ అప్పట్లోకి వెళ్ళి బయటికి పోయే విధంగా చేసి మహేశ్వర్ తీసుకొచ్చి పక్ష నాయకులు చేసి రేవంత్ రెడ్డి ఒకవైపు, కిషన్ రెడ్డి ఒకవైపు, ఇట్లా మొత్తం టోటల్గా రెండు కూడా ఇవాళ ఏ పార్టీలో సరే మనం అధికం పంచుకుందాం అన్నట్టుగా రాజకీయాలు చేస్తే తెలంగాణలో ఒక ఐడియాలజికల్ పార్టీని బీజేపీ ఆ రకమైన రాజకీయాలు చేయడం వల్ల ఆ రెడ్ కార్లకు ఎట్లా వస్తారు అనేది రాజా సింగ్ వేస్తున్న ప్రశ్న. సో కాబట్టి రాజా సింగ్ ఉన్న ప్రశ్న న్యాయందే కదా. ఇవాళ అధికారంలో తీసుకురావాల్సి ఒక డైనమిక్ లీడర్స్ కావాలి, అంతేగాని ఇవాళ అధికార పార్టీకి అమ్ముడు పేటలు వద్దు, అట్లాంటి వాళ్ళ వల్ల రాదు అధికారం అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. పాపం రామచంద్ర మంచోడే, కానీ న్యాయవాదిగా కేసులు కల్పించగలుగుతారు, కానీ పాట నడిపించేంత సమర్థత అయిపోలే లేదని డైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు. సో ఇవాళ యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ అధికారంలోకి రావడానికి కారణం ఏంటంటే 2 సార్లు అతిపెద్ద రాష్ట్రానికి అక్కడ ఒక హిందుత్వ ఐడియాలజీని బలంగా ముందుకు తీసుకెళ్లిన నాయకుడిగా గుర్తింపు కాబట్టి ఆయన దిగాడు. అట్లాగే హిందుత్వ నాయకుడిగా బలంగా గుర్తింపున్న నాయకుడే కాకుండా ఇవాళ మార్వాడి, గుజరాతీలు, రాజస్థాన్, ఉత్తర భారతీయులంతా కూడా రాజా సింగ్ మొదటి నుండి బలపరుస్తున్న నాయకులు వాళ్ళంతా. ఈయన కూడా ఉత్తర భారతీయుడే కాబట్టి ఆ పార్టీతో ఉన్నాడు కాబట్టి ఇలా ఇక్కడ వచ్చి సెటిల్ అయ్యాడు కాబట్టి ఆ పార్టీకి ఒక బేస్ ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. కాబట్టి ఇవాళ అట్లాంటి వాడికి ఆ పార్టీ నుండి చేయడం వల్ల ఒక రకంగా పార్టీకి నష్టమే కానీ లాభం అని చెప్పేది అనుకోవడం లేదు. కాబట్టి రాజా సింగ్ లాంటి వాడు నా ఐడియాలజీగా ఆయన నేను అంటే నాలెడ్జ్ ఆయన ఐడియాలజీకి పోవచ్చు, బట్ ఆయన ఐడియాలజీ ప్రకారం ఆయన రైట్, ఐడియాలజీ ప్రకారం నేనే రైట్.
నేను రైటే కాకపోతే ఆయన ఏ పార్టీలో ఏ సిద్ధాంతాన్ని నమ్ముకొని ఉన్నాడో ఆ సిద్ధాంతం కట్టుకున్నాడు. సో దానికి విరుద్ధంగా వ్యవహరిస్తూ ఉన్న ఆధిపత్యం వల్ల నుండి ఆయన చాలా ఎదుర్కొని చివరి పార్టీకి దూరంగా పరిస్థితి ఏర్పడ్డది. అంటే తర్వాత ఈ పరిస్థితి మీద అనేది ఇవాళ చాలా మంది ఎవరైతే కొత్త వస్తున్నారో మీ పరిస్థితి ఏంటని చెప్పి వారికి జరిగిన అనుభవాలను బట్టి చెప్తున్నాడు. ఇతరు కూడా ఆయన అధ్యక్షుడు కావాల్సి ఆయన కాలేకపోయాడు. ఎందుకు అదే ఆయన పాపం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఒక మాజీ మంత్రి అయి ఇవాళ వచ్చి ఎంపీకి పరిమితి అయ్యాడు తప్ప ఇవాళ అధ్యక్షుడు కాలేకపోయాడు. అంటే అర్థమైంది బడుగు బలహీన వర్గాలు బీజేపీ నాయకత్వ స్థాయికి ఎదగలేవో, పార్టీని అధికారం దిగాలేవో. ఉత్తర భారతదేశంలో జరిగిన పరిణామాలు ఇక్కడెందుకు కూడదు? సో ఇక్కడెందుకు బీసీలు నేతృత్వంలో ముఖ్యమంత్రి చేస్తానన్న పార్టీ ఎందుకు బీసీలకు నాయకత్వం అప్పచెప్పటం లేదు? ఇది చేస్తే ఏముంది అందరూ రైట్. వినోద్ కుమార్ సామాజిక న్యాయం కట్టుబడి కరెక్టే. రాజు గారు, రాజు నాయక్ నమస్తే అండి. నమస్తే. ఏంటి పరిస్థితులు తెలంగాణ లోపల? పార్టీకి ఒక కుంపటి లాగానే తయారవుతున్నారు. మొన్నటికి మొన్న బీఆర్ఎస్ నుంచి వెళ్ళి కవితక్క బయటికి వెళ్తున్నారు అనేది ఒక నినాదం అయితే, లేదు బీసీలకు ఖచ్చితంగా నా మద్దతు ఉంటుందని తెలిపింది ఒక రకంగా. కానీ అదంతా సర్దుమణిగే రూపు ఇప్పుడు బీసీల నినాదం ఎత్తుకొని ముందుకు పోతుంది మీ పార్టీ. అయినప్పటికీ మాత్రం ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఒక కుమ్ములాట జరుగుతుంది. ఏదైతే రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి రాలేదు, నా నియోజకవర్గానికి అభివృద్ధి లేదు అంటూ కూడా తను చేస్తున్నాడు వ్యాఖ్యలు. ఇక బీజేపీ చూస్తే మాత్రం రాజాసింగ్ కేంద్రంలో పార్టీ మాత్రం నెంబర్ 1, కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మాత్రమే ఎవరిని ఎదగనివ్వరు. అది దయచేసి అది చూసుకొని పార్టీలోకి రండి వచ్చేవాళ్ళు అని అతను హితవు. ఎలా చూడొచ్చు ఈ తెలంగాణలో ఉన్న పార్టీల పరిస్థితి? నమస్తే అండి. మీకు ప్యానల్లో ఉన్నటువంటి గౌరవ పెద్దలు ప్రొఫెసర్, మా గురువు గారు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు, అదేవిధంగా శ్రీవర్ధన్ రెడ్డి గారు, మళ్ళీ కాంగ్రెస్ నాయకులు, మీకు స్వతంత్ర టీవీ ప్రేక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం. అయితే పార్టీలో సాధారణంగా ఏంటంటే పార్టీల నాయకులు జంపులు జిలాలు అవుతుంటారు. ఆ పార్టీ నుంచి నాయకులు ఈ పార్టీలోకి రావడం, ఈ పార్టీ నుంచి ఇంకొక పార్టీలోకి పోవడం సర్వసాధారణమైనటువంటి విషయం భారతదేశంలో. అయితే కొన్ని ఐడియాలజికల్ ఉన్నటువంటి పార్టీలు అంటే మేము ఈ దేశం కొరకే ఉన్నాము, మా ఐడియాలజీ ఇది అని చెప్పేసి వాజ్పేయి గారి కాలంలో ఉన్నటువంటి సంఘటనలు కానీ లేకపోతే ఆ సిద్ధాంతాలు కానీ ప్రస్తుతం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీలో లేవని గట్టిగా చెప్పగలగాలి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పార్టీ రాజకీయాలను మాత్రమే పరమావధిగా తీసుకొని ముందుకు పోతున్నటువంటి ఈ తరుణంలో ఎప్పుడైనా సరే భారతీయ జనతా పార్టీ తెలంగాణ కానీ ఆంధ్ర కానీ దక్షిణాది రాష్ట్రాలను ఎప్పుడు కూడా హస్తగతం చేసుకోవాలని తప్పుడు వాగ్దానాలు ఇవ్వడమే కాక ఎప్పుడు కూడా ఈ దక్షిణాది రాష్ట్రాల్లో సౌతి తల్లి ప్రేమ మాత్రమే చూపించారు. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఏ రకమైన ఆస్పెక్ట్ చూసుకున్నా, బడ్జెట్ అలొకేషన్ చూసుకున్నా, ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ తీసుకున్నా, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు బీజేపీ పార్టీలో వాళ్ళకు ఒక స్థానాన్ని తీసుకుపోవాల్సి చూసినా, ఏది తీసుకున్నా కూడా ఎక్కడ కూడా బీజేపీ పార్టీ దక్షిణాది రాష్ట్రాలకు చెందినటువంటి నాయకులను పెద్దపీట వేయదు కాక వేయదు. రెండో విషయం, ఇక మీరు బీసీ నినాదం అంటున్నారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించింది ఎప్పుడు కూడా బీసీ నినాదం అనే దాంతో ఓట్లు దండుకోవడమే తప్ప బీసీలకు భారతీయ జనతా పార్టీ ఉరగబెట్టింది ఏమీ లేదు, జీరో. ఎందుకంటే ఇప్పటి వరకు బీసీలకు మీరు ఇక్కడి నుంచి ఏమైనా గొప్పగా పెద్దగా ఏమైనా చేసిర్రా అంటే ఎక్కడ కూడా ఏమీ చేయలే. ఒకవేళ నిజంగా చేయాల్సి ఉంటే నిజంగా మీరు ముఖ్యమంత్రి పదవి ఎప్పుడైతే చెప్పిరో, ఎప్పుడంటే గెలవలేము, మేము ఇక్కడ రాము, ఓట్లు దండుకోవాలి, మా ఓట్ల పర్సెంటేజ్ని పెంచుకోవాలన్నప్పుడు ఒక నినాదం తీసుకున్నారే తప్ప ఇక్కడ బీసీ ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి లేకుండే. అప్పుడు బీసీ ముఖ్యమంత్రి అయ్యారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, భారతీయ జనతా పార్టీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మొన్న బీజేపీకి సంబంధించినటువంటి పార్టీ అధ్యక్ష పదవి భారతీయ జనతా పార్టీకి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి కానీ ఆంధ్ర రాష్ట్రానికి కానీ వేరే రాష్ట్రానికి బీజేపీకి బీసీ నాయకుడిని రాష్ట్ర అధ్యక్షుడికి ఇచ్చినుంటే కొంత నమ్ముతుండే. ఆ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులే తలా తోక లేకుండా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతారో తెలియదు. నికార్స్ అయినటువంటి హిందూవాది, నికార్స్ అయినటువంటి బీసీ బిడ్డ, నికార్స్ అయినటువంటి ఒక హైదరాబాద్కి చెందినటువంటి ఒక రాజాసింగ్ లాంటి గొప్ప నాయకుడు కూడా బీజేపీ పైన ఈరోజు విమర్శలు చేసే పరిస్థితికి వచ్చింది.
ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాలు కావచ్చు, అంతర్గత కుమ్ములాటలు కావచ్చు, లేకపోతే ఇక్కడ నుంచి ఆ ఢిల్లీకి పంపించే నివేదికలు కావచ్చు, లేకపోతే ఢిల్లీలో జరిగే పాపం రాజాసింగ్ గారికి ఏంటంటే ఇక్కడనే కుట్ర జరుగుతుందేమో అక్కడ జరుగుతలేదని అనుకుంటున్నారు. కానీ ఎవరి భుజాలపైన ఎవరు ఎప్పుడు ఎక్కడ తుపాకీ పెట్టి ఎవరికి కాలుస్తారో భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి పెద్దలకు కానీ, సంఘంలో ఉన్నటువంటి సంఘానికి సంబంధించిన ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి వాళ్ళకి బాగా తెలుసు. కాబట్టి ఈ బీసీ బిడ్డలు ఎప్పుడు కూడా వేరే వాళ్ళ భుజాలపైన తుపాకీ పెట్టి కాలిస్తే వీళ్ళు జీవితాంతం ఆ రకంగానే ముందుకు పోతున్నటువంటి పరిస్థితి. ఇక మా పార్టీలో అంటారా, తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి పార్టీ, బీసీల ఎప్పుడు కూడా ఈరోజు ఎక్కడ చూసుకున్నా బీసీలకు అగ్రతాంబూలం, అగ్ర ఆధిపత్యం, అంటే వాళ్ళకు సంబంధించి 48%, దాదాపుగా 48% పార్టీ పదవుల్లో కానీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ, లేకపోతే మా యొక్క ఎంపీ ఎలక్షన్లో కానీ, ఎమ్మెల్యే ఎలక్షన్లో కానీ మేము ఎక్కడా తీసుకున్నా కూడా, ఏ ఎలక్షన్లో తీసుకున్నా బీసీ బిడ్డలకు 45% కంటే తక్కువ పార్టీ 2001 ఏర్పాటు నుంచి మొన్నటి వరకు కూడా ఎక్కడ కూడా తక్కువ చేయనటువంటి పరిస్థితి. జనరల్ స్థానాల్లో బీసీలకు నిలబెట్టి గౌరవించుకొని వాళ్ళని గెలిపించుకొని మంత్రి పదవులను తీసుకోవడం, విప్పులుగా చేయడం, అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులుగా చేయడం, చాలా రకరకాలుగా బీసీలకు చాలా మండలిలో స్పీకర్ కానీ, డిప్యూటీ స్పీకర్ కానీ, ఈరోజు ప్రతిపక్ష నాయకుడు, కౌన్సిల్లో ప్రతిపక్ష నాయకుడు పాత్ర కానీ, ప్రతి దాంట్లో కూడా ఈరోజు బీసీలకు గౌరవం ఇచ్చిందంటే బీఆర్ఎస్ పార్టీ. కానీ దౌర్భాగ్యం ఏంటంటే బీసీల గురించి కపట ప్రేమ చేసి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో పోయి పోరాటం చేసిండు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఒక నిజంగా ఆయనకు చిత్తశుద్ధి ఉంటే ఈరోజు తీన్మార్మల్లన్న అక్కడ సస్పెండ్ కాడు. తీన్మార్మల్లన్న లాంటి వాళ్ళు చాలా మంది బీసీ మేధావులు ఎవరైతే మాట్లాడతారో వాళ్ళకందరూ కూడా గొంతు నొక్కి నేనే ఏదో చేస్తున్నానని చెప్పేసి మోసపు కుట్ర చేసే పరిస్థితి ఉంది. ఎందుకు, ఒకవేళ నిజంగా కాంగ్రెస్ నాయకులు బీసీలకు పెద్దపీట వేసి ఉంటే మంత్రివర్గంలో ఎన్ని బీసీ మంత్రులు ఉండాలి ఈరోజు? ఎందుకు మొదటి దశలో ఉన్నటువంటి వాళ్ళను బీసీలకు మీరు నిజంగానే మీకు చిత్తశుద్ధే ఉంటే బీసీలకు ఈరోజు ఎన్ని మంత్రి పదవులు, కార్పొరేషన్లో ఎన్ని మంత్రి పదవులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, డీసీసీలో ఎన్ని డీసీసీ అధ్యక్షులు మీరు ఎందుకు ఇవ్వలేదు అని ఆ ప్రశ్న అడిగినప్పుడు మాత్రం వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. ఏమంటారంటే మా పీసీసీ అధ్యక్షుడు బీసీని ఇచ్చుకున్నామని. పీసీసీ అధ్యక్షుడు బీసీ కాదు. వాట్ ఈస్ ద రేషియో? నువ్వు రేషియోలో ఎక్కడెక్కడ పదవులు కావాలి, ఎక్కడెక్కడ ఎవరెవరికి ఇస్తున్నావు? ఈరోజు ప్రతి దాంట్లో ఈరోజు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 18 నెలలైంది. నేను ఒక 2 నెలల కిందట నేను ఏమేమైనా ఇప్పటివరకు ప్రభుత్వం బడ్జెట్ అలొకేషన్ ఎంత అయింది అని చెప్పేసి, ఎవరెవరికి ఇచ్చారు కాంట్రాక్టులు, ఎవరెవరికి డబ్బులు చెందినాయని చెప్పేసి నేను రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అడిగిన, ఏ కులాల వారిగా ఇవ్వమని చెప్పేసి అడిగితే గత 3 నెలల నుంచి నేను ఫస్ట్ అప్పీలేట్ పెట్టినా, సెకండ్ అప్పీలేట్ పెట్టేసిన, అన్ని పెట్టినా కూడా దానిపైన మాత్రం సమాధానం లేదు. అంటే అక్కడ బీసీలకు మోసం. అంటే ఎక్కడైతే అధికారం ఉందో అధికారంలో మోసం, జిల్లా స్థాయిలో అధికారం ఉంటే జిల్లా స్థాయిలో బీసీలకు మోసం, రాష్ట్ర స్థాయిలో మోసం, బడ్జెట్ అలొకేషన్లో బడ్జెట్ ఎవరికి ఇచ్చినావు, ఏ కాంట్రాక్ట్లకు ఇచ్చినావు అనే దగ్గర మోసం. అన్ని చోట్ల మార్కెట్ కమిటీలో కానీ బయట కానీ ఎక్కడా కూడా వాళ్ళకి ఇవ్వకుండా కావాలని చెప్పేసి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు మేము అగ్రతాంబూలం ఇవ్వకపోతే మేము అక్కడ ఓడిపోతాం, మా పరిపాలన బాగలేదు, బీసీ నినాదం ఎత్తుకుంటేనన్నా కనీసం నన్ను ఢిల్లీ స్థాయిలో తలెత్తుకొని తిరిగే విధంగా ఉంటుంది, బీసీ నినాదంతో ఓట్లు సంపాదించుకోవాలని శతవిధాలుగా ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కానీ అంటే నిజంగా నిస్సహాయంగా ఈరోజు అక్కడ నిజంగా ఒకవేళ ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి అందరు కూడా తీసుకుపోయి ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి గారికి అపాయింట్మెంట్ తీసుకొని, రాష్ట్రపతి గారికి అపాయింట్మెంట్ తీసుకుని ఉంటే వేరే ఉండు. కానీ ఏదో కావాలని చెప్పేసి ఒకరి భుజం పైన పడేయాలి, బీజేపీ చేస్తలేదని చెప్పేసి, ముస్లిం పేరు మీద ఏదో చేస్తున్నారని చెప్పేసి చెప్పడానికి ప్రయత్నం చేసిండు. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే బీసీలకు వేరే పెట్టి ముస్లింలకు కూడా వేరే రాష్ట్రాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇస్తున్నట్టుగా ఇయ్యమని చెప్పేసేది ఉండేది, ఒకవేళ నిజంగా బీసీల పైన చిత్తశుద్ధి ఉంటే. కానీ బీసీలకు చిత్తశుద్ధి, బీసీల పైన చిత్తశుద్ధి లేదు. ఇవన్నీ కూడా ఓట్లు దండుకునే ప్రయత్నంలో భాగంగానే వీళ్ళంతా చేస్తున్నారు తప్ప వీళ్ళకు కాంగ్రెస్ కానీ బీజేపీకి కానీ లేకపోతే ఇతర పార్టీలకు బీసీల పైన చిత్తశుద్ధి లేదు. రాష్ట్ర అధ్యక్ష పదవి బాధ్యతలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇంకొక విషయం చెప్తా, పార్టీల మార్పు గురించి చెప్తా. ఏ రాజు ఏం మాట్లాడుతున్నావు? ఫస్ట్ ఇప్పుడున్న మీ పార్టీకి అధ్యక్షుడిని ఎవరు, మీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరు? కేటీఆర్ బీసీయా? ఫ్లోర్ లీడర్ గా ఉన్న ఒక పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్ ఉంటాడు, అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ ఆయన్నే ఉంటాడు. ఏమో ఊరికే యువతలు ఎవరు మాట్లాడతలేమని చెప్పేసి కంటిన్యూగా మాట్లాడుతున్నారు. మీరు టీఆర్ఎస్ వాళ్ళు బీసీల గురించి మాట్లాడతారా?
అరే భారతీయ జనతా బీసీల పార్టీ గురించి బీజేపీ భారతీయ ఏం జనతా పార్టీ చేసుకోవచ్చు? ఎంతమంది అధ్యక్షులు బీసీలో ఇచ్చింది? బీసీల బండారు గురించి దత్తాత్రేయుని ఇచ్చింది, బీజేపీ ఏం డాక్టర్ చేసిందో లక్ష్మణ్ గారు చెప్తే ఇచ్చింది, బాగుంటుంది. బండి సంజయ్ గారిని మీకు ఇచ్చింది. అవకాశం వచ్చింది ఈ రోజు కదా, కేంద్రంలో మంత్రులను చేసినాం. మీరు ఏం చేసిందంటే మరి ఊరికే టీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంది, మేము వింటున్నామని చెప్పేసి మీరు స్టోరీలు చెప్తున్నారు. ఫస్ట్ మీరు కేటీఆర్ తీసేసి మీరు ఇవాళ వర్కింగ్ ప్రెసిడెంట్ పెట్టండి. ఫస్ట్ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పెట్టండి, అవి పెట్టి మాట్లాడండి. కేసీఆర్ రిజైన్ చెప్పండి, కేసీఆర్ రిజైన్ చెప్పేసి ఇంకోటి పెట్టండి. శ్రీవర్ధన్ గారు ఒక్క నిమిషం. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టి తెలంగాణలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టి మేము పూర్తిగా మద్దతు ఇచ్చి పంపించిన ఢిల్లీలో పంపించినటువంటి బిల్లు పార్లమెంట్ 10 ఏళ్ళు ఏం చేశారండి? ఇవాళ మాట్లాడుతున్నారు 10 ఏళ్ళు ఏం చేశారు? 10 సంవత్సరాలు ఏం చేశారు మీరు? రైట్ రాజ్ 10 సంవత్సరాలు ఫామ్ హౌస్ లో ప్రగతి భవన్ లో పడుకొని ఇవాళ అధికారం పోయిన తర్వాత మేము బీసీలం అని చెప్పేసి ఏదో ముసలి కన్నీరు రైట్, రాజు నాయక్. నమ్మరు. రాజు అయిపోయింది. రాజనాయక్ గారు మీరు టీఆర్ఎస్ పార్టీ మైండ్ సెట్ శ్రీవర్ధన్ రైట్ రాజునాయక్ గారు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. గౌరీ సతీష్ గారు టీపీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి కూడా మనకు స్టూడియోలో జాయిన్ అయ్యారు. గుడ్ ఈవినింగ్ అండి సతీష్ గారు. గుడ్ ఈవినింగ్. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఏదైతే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత వ్యవహారమా లేదంటే కుమ్మలాటనా, రాజగోపాల్ రెడ్డి అంటే ప్రతి ఒక్కరిని చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు అందరినీ ఎక్కిపారేస్తున్నాడనే ఒక నినాదం మాత్రం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది. ఎందుకంటే తనకు మంత్రి పదవి ఇస్తానన్నారు, ఇయ్యమన్నారు, నన్ను ఎల్బీ నగర్ నుంచి పోటీ చేయమన్నారు, కానీ నా నియోజకవర్గం నుంచి నేను పోటీ చేస్తానని, నా నియోజకవర్గ అభివృద్ధి నాకు లక్ష్యం అంటూ కూడా తను చెప్తే ఓకే అని అన్నారు. కానీ అప్పుడు మాకు ఇస్తామన్న మాట ప్రకారం అయితే ఇవ్వలేదు. అప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు కూడా తన ముందే అన్నారంటే తాను కూడా ఒప్పుకోవడం జరిగింది. ఎందుకంటే ఇస్తామన్న మాట వాస్తవమే కానీ సర్దుబాటు కాలేదు అని చెప్పారు. కానీ ఇప్పుడు అతను రివర్స్ అవ్వడానికి గల కారణాలు ఏంటి, అటు పరిస్థితి ఏంటి, అసలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రాజకీయ ఒత్తిళ్లకు సంబంధించి ఎట్లా సర్దుమణుగుతుంది? ముందుగా చర్చల్లో పాల్గొంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు శ్రీవర్ధన్ రెడ్డి గారికి, అదే రకంగా బీఆర్ఎస్ నాయకులు రాజు నాయక్ గారికి, ఉస్మాన్ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ వినోద్ గారికి, మీకు అందరికి కూడా సాయంకాల నమస్కారాలు తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు స్వయంగా ఏఐసిసి కానీ పిసిసి కానీ కొన్ని సందర్భాలలో రాజగోపాల్ రెడ్డి గారికి ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మీకు ఎంపీ పదవిని గెలిపియండి, మంత్రి పదవి ఇస్తామని చెప్పిన మాట వాస్తవం. అయినప్పటికీ సామాజిక సమీకరణాల దృష్ట్యా ఉన్నటువంటి పరిస్థితులలో వారికి మంత్రి పదవి ఇయ్యలేనటువంటి పరిస్థితి ఏఐసిసి నిర్ణయం మేరకు అనేది మనం అందరం కూడా ఆలోచన చేయాలి. మీరు ఏదైతే అన్నారో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు మీరు ఏదైతే అన్నారో అది పూర్తిగా అసంబద్ధమైనటువంటి అబద్ధపు మాట. ఎందుకనంటే మునుగోడు అభివృద్ధి జరగాల్సినటువంటి అవసరం ఉంది, దాంతోపాటు మిగతా నియోజకవర్గాల అభివృద్ధి కూడా జరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా రెండు కోణాలు కాబట్టి ఆ రెండింటినీ ప్యారలల్గా చేస్తూ స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రిమండలందరూ కూడా సమన్వయం చేసుకుంటూ ఆ కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. దాంతోపాటు మా మిత్రుడు రాజుగారు మాట్లాడితే చాలా బాధేస్తుంది. ఎందుకంటే ఒక బీసీ బిడ్డగా సింపుల్ ప్రశ్న, స్థానిక సంస్థల్లో 33% ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్లను 23% తీసుకెళ్లి 2 పర్యాయాలు ఎన్నికలు నిర్వహించినటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ బీసీల గురించి మాట్లాడితే చాలా నవ్వేస్తనేది మనం అందరం కూడా గ్రహించాలి. దాంతోపాటుగా ఎక్కడైతే ఇందాక మా రాజుగారు మాట్లాడినట్టుగా పిసిసి అధ్యక్షునితో పాటు ఇటీవల ప్రకటించినటువంటి పిసిసి కార్యవర్గంలో 62% బీసీలకు స్థానాలు కల్పించినటువంటి ఘనత మాదా కాదా? కానీ 2 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ కూడా కనీసం టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడున్నటువంటి భారత రాష్ట్ర సమితి కనీసం ఆ పార్టీ అధ్యక్షులు ఎవరు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరు, బీఆర్ఎస్ ఎల్పీ లీడర్ ఎవరు, వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు యావ సమాజం అంతా కూడా ఒక్కసారి గ్రహిస్తుందనేది కూడా మనం అందరం కూడా ఆలోచన చేయాలి. దాంతోపాటు అధికారంలో ఉన్నప్పుడు కనీసం ఎవరైతే ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి వాళ్ళు బీసీల గురించి కానీ ఇందాక ప్రత్యేక సమావేశాన్ని భారతదేశంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి ప్రజాప్రభుత్వమా సామాజిక మార్పు కోసం ఇక్కడ అసెంబ్లీని ప్రవేశపెట్టింది, గతంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. అవన్నీ మర్చి మనం ఏది మాట్లాడితే అది ప్రజలు యాక్సెప్ట్ చేస్తారంటే ఎవరు మేము చేయలేం. అల్టిమేట్గా ప్రజలు ఏ విధంగా నిర్ణయంని వారి విలువైనటువంటి ఓటు ద్వారా నిర్ణయం చూపించారో మనం ప్రత్యక్షంగా చూసినాం. ఇవన్నీ కాదని చెప్పి మేము ఏది మాట్లాడితే అది సత్యం అని చెప్పి మనం ఊహించుకుంటే అది అసంబద్ధమైనటువంటి మాట అనేది
మనం అందరం కూడా ఆలోచన చేయాలి. దాంతోపాటు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా సామాజిక మార్పు దిశగా ఎవరెంతో వారికెంత అనే నినాదంతో తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా బీసీలకు సముచితమైనటువంటి స్థానాన్ని, దాంతోపాటు భారతదేశంలో ఇతర రాష్ట్రాలు కూడా ఎవరు కూడా భారతదేశంలో మొట్టమొదటిగా ఏదైతే ఎస్సీ కేటగిరైజేషన్ సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా చట్టం చేసినటువంటి ఘనత ప్రజాప్రభుత్వందా కాదా? ఇవన్నీ సామాజిక మార్పులో భాగమా కాదా? వాటికి అనుగుణంగా చట్టం చేసినటువంటి ఘనత ప్రజాప్రభుత్వందా కాదా? ఇవన్నీ కాదు, మేము అధికారంలో ఉన్నప్పుడు మర్చిపోయినాం. లేదా దాంతోపాటు సూటి ప్రశ్న భారతీయ జనతా పార్టీ ఎక్కడైతే అసెంబ్లీలో దానికి బిల్లుకు ప్రతిపాదన తెలిపి దానికి సంబంధించినటువంటి బిల్లుకు ఆమోదం తెలిపి ఢిల్లీలోకి వెళ్ళి బీసీ బిల్లు పైన నెగిటివ్గా మాట్లాడడం అంటే ఒక్కసారి ఆలోచన చేయాలి. యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా భారతీయ జనతా పార్టీకి 8 మంది ఎంపీలను ఇచ్చిండ్రు, 8 మంది ఎమ్మెల్యేలు ఇచ్చిండ్రు. తెలంగాణ ప్రజలు చేసినటువంటి అన్యాయం ఏంది, ఎందుకు వీళ్ళకు రిజర్వేషన్లు కల్పించొద్దు అని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని చెప్పి ఒక బీసీ బిడ్డగా ఒక్కసారి ఆలోచన చేయాలి. మా రాజు మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, ఖచ్చితంగా బీసీ కార్పొరేషన్ల పదవిలో కూడా వారికి ఉన్నటువంటి అన్ని ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ కానీ మిగతా బీసీలందరికీ కూడా సముచితమైనటువంటి కార్పొరేషన్లు ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీదా కాదా? గతంలో ఒక్కరితోటి క్యాబినెట్ రాష్ట్ర పరిపాలన చేసినటువంటి ఘనత టీఆర్ఎస్ పార్టీది కాదా? ఏ విధంగానైతే చేసిండ్రో అదందరికీ మనం ప్రత్యక్షంగా ఓటు ద్వారా ప్రజలు సమాధానం చెప్పారు కదా. అది కాకుండా మళ్ళీ మాట్లాడితే ఎంతవరకు సమంజసం ఒక్కసారి ఆలోచన చేయాలి. దాంతోపాటుగా వారు మాట్లాడుతున్నటువంటి మాట ప్రజాస్వామ్యంలో ఎక్కడైతే ఎవరేందనేది తెలిసేది ఎన్నికల ద్వారా. మరి అసెంబ్లీలో ఏం సమాధానం చెప్పారు, పార్లమెంట్ ఎన్నికల్లో ఏం సమాధానం చెప్పారు? కనీసం వారి పురిటిగడ్డైనటువంటి కరీంనగర్ మెదక్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తే కనీసం అభ్యర్థి పెట్టినటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీది కదా. అవన్నీ మర్చిపోయి మాట్లాడితే ఇంతకంటే హీనమైనటువంటి మాటలు, ఇంతకంటే దిగజారినటువంటి మాటలు బీఆర్ఎస్ పార్టీవి ఏమైనా ఉంటాయా? మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ఖచ్చితంగా ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుకుంటూ సంక్షేమంతో పాటు అభివృద్ధి ఫలాలు ఒకటొక్కటిగా అమలు చేస్తాం. ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేసినాం, మిగతా వంటి కూడా అమలు చేయవలసిన ఆవశ్యకత ఉంది. వాటన్నిటి కూడా అమలు చేస్తామనేది కూడా మనం అందరం కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. మనందరం కూడా తెలుసు, ఆధార్ కార్డుతో పాటు రేషన్ కార్డు అనేది ప్రతి మనిషికి సబ్బండ వర్గాలకు అదో ఆధార్ కార్డు లాంటిది. అలాంటి ఆధార్ రేషన్ కార్డులు 95 లక్షల మందికి ఇస్తున్నటువంటి ఘనత ప్రజాప్రభుత్వందా కాదా? ఇట్లా చెప్పుకుంటూ పోతూ ఎన్నో సంక్షేమ కార్యాలు ప్రవేశపెడతా ఉన్నాం. ఖచ్చితంగా సామాజిక మార్పు దిశగా ఏదైతే రాజగోపాల్ రెడ్డి గారు చెప్పినారో దాన్ని పార్టీ ఆలోచన చేస్తాం. ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా ఆలోచించే అవకాశం ఉంటుంది. సరే, గెలుపుకు రకరకాల ప్రభావాలు ప్రభావితం చేస్తాయి కాబట్టి వారు కూడా నల్గొండలో గెలవడానికి ఒక విధమైనటువంటి ఒక యంత్రాంగం, అంటే వారు కూడా వారికి ఉన్నటువంటి సామర్థ్యం మేరకు నల్గొండలో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి కూడా వారు సహకారాన్ని అందించారో ఎవరు అవునన్నా కాదన్నా వాస్తవం అనేది కూడా మనం అందరం కూడా గ్రహించాలని కూడా మీద అప్పీల్ చేస్తూ ఉన్నాం. సతీష్ గారు అదే, ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి గారు ఏదైనా కానీ 9 నియోజకవర్గాలు ఉన్నదానికి 3 మంత్రి పదవులు ఇచ్చారు, 12 నియోజకవర్గాలు ఉన్నదానికి మాకు ఇస్తే తప్పేంటి? మాకు ఇద్దరు అన్నది సమర్థవంతరమే కదా, ఖచ్చితంగా సమర్థవంతరం, ఇచ్చిన మాట ప్రకారం మాకు ఇస్తే తప్పేంది, అయినా పర్లేదు నా నియోజకవర్గాన్ని అభివృద్ధిలో నడిపియండి అని మాట్లాడుతున్నాను. అందుకే నేనేం చెప్పాను ఇందాకనంటే మునుగోడును డెవలప్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఒక ఫ్యామిలీలో 2 మంత్రులు అనేది సాధ్యాసాధ్యాలు అనేది ఏఐసిసి కానీ పిసిసి ఆలోచించే అవకాశం ఉంటుంది. అట్లానే రాజగోపాల్ రెడ్డి గారిని దూరం పెట్టే అవకాశం అనేది ఉండదు. ఖచ్చితంగా వారికి ఇచ్చే సముచితమైనటువంటి స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మునుగోడు అనేది గతంలో గజ్వేల్ను ఏ విధంగా అయితే డెవలప్ చేసుకున్నారో సిరిసిల్ల అట్లా కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాప్రభుత్వం అన్ని నియోజకవర్గాలను డెవలప్ చేయడానికి కంకణం కట్టుకొని ఆ విధంగానే ప్రయత్నం చేస్తూ ఉంది. అంతే తప్పితే ఒకటే కొడంగల్ని డెవలప్ చేయాలి, హుస్నాబాద్ని డెవలప్ చేయాలి, లేదంటే మంత్రిని డెవలప్ చేయాలి అని కాకుండా అన్ని నియోజకవర్గాలను సమాంతరంగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో డెవలప్ చేస్తాం తప్పితే అందులో భాగంగా ఖచ్చితంగా మునుగోడును కూడా డెవలప్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే హైదరాబాద్కు దగ్గరగా ఉన్నటువంటి నియోజకవర్గాలు కాబట్టి వాటి నుండి కూడా ఖచ్చితంగా ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రిమండలి అందరూ కూడా దాని పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను కూడా కేటాయించడానికి అవకాశం ఉంటుంది అనేది మనం అందరం కూడా ఆలోచన చేయాలి. అట్లా కానీ రాజగోపాల్ రెడ్డి గారి పైన చిన్న చూపు అనేది ఉండదు. వారికి ఉండవలసినటువంటి సంస్థానాన్ని కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి కూడా ఆలోచన చేసే అవకాశం ఉంటుంది తప్పితే ఇంకో రకంగా ఆలోచించదని మనం అందరం కూడా ఆలోచించవలసిన అంశం. రైట్. వినోద్ కుమార్ గారు, నా వాయిస్ క్లారిటీ ఉందా?
ఉంది. రైట్. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఏదైతే మూడు పార్టీలో చిన్న అంతర్గత వ్యవహారాలకు సంబంధించి కావచ్చు, లేదంటే అందులో ఉన్నటువంటి కొంతమందికి సంబంధించి, ఇప్పుడు ఏదైతే రాజగోపాల్ రెడ్డి గారికి సంబంధించి నాకు మంత్రి పదవి లేదని ఒక తంత అయితే, ఇక రాజాసింగ్ది మాత్రం తాను గతంలో సస్పెండ్ చేసినా కానీ మళ్ళీ తీసుకున్న తరుణంలో మళ్ళీ ఇతను కూడా ఏదైతే రాజీనామా చేయడం జరిగింది. కానీ మళ్ళీ తీసుకుంటాము అనేది అంటే మళ్ళీ తీసుకుంటామనేది ఒక మాట మాత్రం ఏర్పడుతుంది. కానీ అక్కడ ఏదైతే ఆ సిటీ లోపల అతను గెలవడానికి కావచ్చు, అతను పనిచేయడానికి కావచ్చు, ఏదైనా ముక్కుసూటిగా వెళ్ళే రాజాసింగ్కు ఇలాంటి వ్యక్తులు అంటే పార్టీ మాత్రం నెంబర్ 1 అని చెప్తున్నా కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నాయకుల పట్ల మాత్రం మీరు చూసి రండి, ఎవరిని ఎదగనీయట్లేదు అనేది వస్తుంది. అంటే తెలంగాణలో నాయకులు ఎదగనీయట్లేదా, లేదంటే కేంద్ర నాయకులకు అనుసంధానమై ఎదగనీయట్లేదా అనుకోవచ్చా? ఆల్రెడీ చెప్పాడు. అంటే కేంద్రం కూడా ఎప్పుడైనా రాష్ట్రాల నివేదిక మీదనే ఆధార ఉంటుందండి. కేంద్ర పార్టీలు కూడా డైరెక్ట్ నిర్ణయం తీసుకోవు. పూర్తి స్థాయిలో డైరెక్ట్ నిర్ణయం అనుకుంటే పార్టీ కొలాప్స్ అయిపోతుందని వాళ్ళ రాష్ట్ర నివేదికలను బట్టి ఆ రాష్ట్రాల నివేదికల రాష్ట్ర నాయకులతో చర్చించిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటారు. అంతేగా పూర్తిగా డైరెక్ట్ రాజాసింగ్ నివేదిక ఆధారంగా రాష్ట్రం వాళ్ళకు ఆ పార్టీ సిస్టంలో నివేదికలు అవన్నీ కూడా ఉంటాయి. సిస్టమ్ ఉంటుంది. ఏ పార్టీలో అయినా వాళ్ళ పార్టీ యొక్క ఇష్టాన్ని పడుతుంది. సో కాకపోతే ఒక ఐడియాలజికల్ పార్టీలో ఆ రాజాసింగ్ లాంటి పార్టీ దూరంగా అనేది వాళ్ళకే నష్టం అనేది ఉన్నాయి. ఎందుకంటే సిద్ధాంతపరమైన పార్టీలు వేరు, సిద్ధాంతపరంగా ఉండకుండా ఉండే పార్టీలు వేరు. సిద్ధాంతపరమైన పార్టీలు దేశం కోసం, ధర్మం కోసం అని చెప్తున్న విధానాలు ఏవైతే ఉన్నాయో ఆ విధానాల్లో కొన్ని లోపాలు ఏమైతే జరుగుతున్నాయి అనే దాంట్లో రాజాసింగ్ చేస్తున్న ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా ఏంటంటే ఆధిపత్య వర్గాలు, వాళ్ళ కొంతమంది స్వార్థపరులు పార్టీని ఎదగనీయడం లేదు, అధిగమనీయడం లేదు, వాళ్ళు డబ్బుకు అమ్ముడు పోతున్నారు, వాళ్ళు లాలు పడుతున్నారు, కాబట్టి పార్టీ అధికారం రాకుండా పోతుంది అనేది ఆయన నుంచి ఆరోపణ. సో ఆరోపణ ఎంతవరకు వాస్తవం లేదని ఇచ్చబెట్టాల్సిన కేంద్ర పార్టీకి ఉంది. ఎందుకంటే ఇప్పుడు పార్టీ కేవలం ఇక్కడ తెలంగాణలో రావడం అనేది ఒక క్రీడ కాదా? మరి అట్లాంటప్పుడు కేంద్రంలో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాకున్నా పర్వాలేదు అనుకుంటే మొన్న 8 ఎంపీలు గెలిచినంత మాత్రాన, లేదా ఎమ్మెల్యేలు గెలిచినంత మాత్రాన బీజేపీ అధికారంలోకి వస్తారని చెప్పలేము. కాబట్టి ఇవాళ బీజేపీకి అన్నిటి రావడానికి బీఆర్ఎస్ సరెండర్ అయిందా, కాంగ్రెస్ సరెండర్ అయిందా, లేకపోతే ఏం జరిగింది లోపల అంతర్గత సింగ్ ఆరోపిస్తున్నట్టు మంది సరెండర్ అయ్యిండ్రా అనేదాన్ని పార్టీ ఒక జాతీయ పార్టీ, అది మామూలు ఏమో పార్టీ కాదు. అందులో ఇంకోటి ఏంటంటే ఆ పార్టీ ఇప్పటి వరకు దాదాపు 25 రాష్ట్రాలలో 25 రాష్ట్రాలలో ఉంది కనుక తను కలయని పార్టీలు కలుపుకొని, సో అంత పెద్ద పార్టీ, ప్రపంచంలోని అతి పార్టీ అవతరించిన క్రమంలో ఆర్ఎస్ దానికి ఒక బ్యాక్గ్రౌండ్, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతానికి కట్టుబడి పార్టీ పడుతుందనే ఇవాళ ప్రచారం. సో ఆర్ఎస్ఎస్ నుండి రాజన్ లాంటి వాడు, ఆర్ఎస్ఎస్ నుండి వచ్చిన కిషన్ రెడ్డి లాంటి వాడు ఇవాళ సిద్ధాంతాన్ని కట్టి ఆర్ఎస్ఎస్ విధానాలకు కట్టుబడి బీజేపీ పనిచేస్తున్నారు. కానీ కొంత అక్కడ ఏదో లోటుపాటు జరుగుతున్నాయి. ఆధిపత్య వర్గాల యొక్క ఆధిపత్యం వల్ల, స్వార్థపరుల ఆధిపత్యం వల్ల ఇవాళ వాళ్ళ కుట్రల పార్టీ అధికారులకు రాలేకపోతుందనే విషయము ఆయన చెప్తున్న ఆరోపణలు వాస్తవం ఎంత అనే దాని మీద కూడా చర్చ జరిగే సంవత్సరం. ముఖ్యంగా ఏంటంటే బడుగు బలహీన వర్గాలకు బీజేపీ పెద్దపీట వేస్తుంది ఉత్తరాదిలో. ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా గతంలో బండి సంజయ్ అధ్యక్షుడు ఉన్నాడు, తర్వాత వారున్నారు, మా గవర్నర్ దత్తాత్రేయ గారు అధ్యక్షులు ఉన్నారు, లక్ష్మణ్ అధ్యక్షులుగా ఉన్నారు. సో పార్టీ బీసీలకు పెద్ద ప్రాధాన్యత ఇచ్చింది, ఇదనే సమస్య కాదు. బట్ బీసీ అధ్యక్షుడిని బీసీ ముందు చేసిన పార్టీ మళ్ళీ ఎందుకు పోయింది, ఎందుకు బండి సంజయ్ తీసేసింది, ఎందుకు బండి సంజయ్కి మంచి ఒక ఊపు వస్తున్న మూలంలో దాన్ని వెనుక బ్యాక్ ఎందుకు చేసుకున్నది అనేది ఇవాళ దానివల్ల కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అనేది ఒక చర్చ. సో కాబట్టి ఇవాళ బీజేపీతో కావాలని కొన్ని విషయాలలో సరైనపోతుందా నాయకత్వం అనే దాంట్లో కొంత చర్చ జరగాల్సిన అవసరం ఉంది. సో కాబట్టి ఇవాళ ఏది ఏమైనప్పటికీ కూడా బీజేపీ మొత్తం అన్ని రాష్ట్రాల అధికారం రావడానికి
ఇంతకు రాహుల్ గాంధీ ఆరోపించినట్టు ఈవీఎం ట్యాంపరింగ్, లేదంటే ఈవీఎం మేనేజ్మెంట్, లేదా ఈవీఎం ఓట్ చోరీ, లేదంటే ఇంకా రకరకాల విధాల వల్ల వస్తా, లేదంటే ఆ ఇంక్లూజివ్ జస్ట్ వైపు అడుగులేస్తున్నట్టు కనపడుతుంది. మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలకి, బీసీ వాళ్ళకి, మోస్ట్ దళితులకి, ఆదివాసికి అవకాశాలు కల్పించింది కాబట్టి బీజేపీ ఉత్తరాదిలో బాగా ఆయా వర్గాలు కూడా తన వెన్నుద నిలబడ్డాయి కాబట్టి బీజేపీ వచ్చింది అనేది ఇవాళ మనకు కనబడుతున్నాయి. 27 మంది ఎంపీలు, 28 మంత్రులు కేంద్రంలో ఉన్నారంటే, బీసీలు ఉన్నారంటే ఇంతవరకు చరిత్రలో జరిగిన కాంగ్రెస్ ఏనాడూ జరగలేదు. సో కాబట్టి ఇవాళ ఈ ఇంక్లూజివ్ జస్టిస్ వైపు బీజేపీ పోతున్నది కాబట్టి బీజేపీ ఎక్కువ రాష్ట్రాల్లో అధికారానికి వస్తుందా, కేవలం ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం వల్లనో ఈవీఎం మేనేజ్ చేయడం వల్ల కాదు అనేది చాలా మంది అనాలిస్ట్ చెప్తున్న విషయం. ముఖ్యంగా కొంత ఇంటెలెక్చువల్ విభాగం దాని మీద పెద్ద దేశంలో ఇంతవరకు మీరు అవార్డ్స్ కూడా, పద్మశ్రీ అవార్డ్స్ కూడా చాలా కామన్ మ్యాన్స్ కూడా ఇచ్చారు. అంటే ఎక్కడ కూడా ఇంతవరకు కాంగ్రెస్ ఆ సంస్థ లేకుండా ఉండే, కానీ బీజేపీ వచ్చిన తర్వాత వాళ్ళు ఎవరు పాపం తెలియదు. కనీసం ఎయిర్ టికెట్ పెట్టుకుని రాలేని పరిస్థితుల్లో, ట్రైన్ టికెట్ రాలేని పరిస్థితుల్లో కూడా ఆ కళాకారులకు అలాంటి మేధావులను రచనలను గుర్తించి పద్మశ్రీలు, పద్మభూషణ్ అవార్డులు కూడా ఇచ్చిన చరిత్ర బీజేపీకి ఉంది. కాబట్టి బీజేపీ ఇక్కడ ఎందుకు ఫెయిల్ అవుతుంది, మరి రాష్ట్రాలు సక్సెస్ అయింది, మరి ఇక్కడ కూడా ఆత్మ పరిశీలన చేసుకునే అవసరం ఉంది కదా తెలంగాణలో అనేది రాజాసింగ్ యొక్క ఆరోపణ. దాన్ని మరి వాళ్ళ పార్టీ అంతర్గత విషయం, రేపు వాళ్ళు చర్చించుకుంటారు, రేపు ఆ నిర్ణయం తీసుకుంటారు. బీజేపీ ఏం తెలుగు యొక్క పార్టీ కాదు, పెద్ద జాతీయ పార్టీ కాబట్టి ఆయా పార్టీ అంతర్గత విషయం మనం కామెంట్ చేయలేదు. కానీ రైట్ శ్రీవర్ధన్ రెడ్డి గారు, శ్రీవర్ధన్ రెడ్డి గారు చెప్పండి సార్. శ్రీవర్ధన్ రెడ్డి గారు, బీసీల నినాదం ఎత్తుకున్నటువంటి మొత్తం మీద ఏదైతే మన కాంగ్రెస్ పార్టీ ఒక దిక్కు అయితే, బీఆర్ఎస్ పార్టీ ఒక దిక్కు ఉంటే, ఇక్కడ బీజేపీ పార్టీ మాత్రం బీసీలకు ఖచ్చితంగా మేము 100% 42% ఇస్తాం, కానీ అందులో నుంచి ముస్లింలను 10% తీసేస్తే అది మేమే తీసుకొస్తామని చెప్పినటువంటి బండి సంజయ్ గారు ఇలాంటి వ్యక్తులు ఉన్నారు. కానీ ఏదైనా పార్టీ బలోపేతం కావాలన్నా, లేదు అంటే రాష్ట్రంలో మొత్తం అన్ని సీట్లు సాధించి పగ్గాలు చేపట్టాలన్నా కానీ అందరి కలయిక ఒకేలాగా ఉంటేనే. కానీ ఎందుకని తెలంగాణ లోపల ఈ కుమ్ములాట జరుగుతుంది? రాజాసింగ్ ఆరోపిస్తున్నటువంటి నిజాలు రాజాసింగ్ ఆరోపిస్తున్నటువంటి మాటల్లో మాత్రం చూస్తే మాత్రం పార్టీ సిద్ధాంతం, పార్టీ మాత్రం నెంబర్ 1, కానీ లోకల్లో మీరు వస్తున్న నేపథ్యంలోనే ఇక్కడ మాత్రం ఎవరిని ఎదగనియట్లేదు, ఎవరిని తొక్కిపారేస్తున్నారు, ఎవరు వచ్చినా కానీ చూసుకొని రండి అని చెప్పడానికి నిదర్శనం ఏంటి? అసలు కారణాలు ఏంటి? ఎందుకని అందరూ సంయుక్తంగా కలిసి ఉండలేకపోతున్నారు? ఇప్పుడు 2014 కేంద్రంలో నరేంద్ర మోడీ నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. సో నరేంద్ర మోడీ గారు స్వయంగా ఓబీసీ నాయకుడు. సో ఈరోజు దేశంలో ఒక సామాజిక అంశాల మీద డిస్కషన్ జరుగుతూ ఉంది. లేకపోతే భారతీయ జనతా పార్టీ ఇంతకుముందుకు ప్రొఫెసర్ వినోద్ కుమార్ గారు చెప్పినట్టుగా దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వంలో ఎప్పుడైతే ఇందిరాగాంధీ ఎప్పుడో గరీబ్ హఠావో అని చెప్పి నినాదం ఇచ్చి ఎస్సీ ఎస్టీలను, బీసీలను, మైనార్టీలను ఓటు బ్యాంక్గానే ఉపయోగించుకున్నారు. కానీ అదే నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా అనేక సంక్షేమ పథకాలను తీసుకొస్తూ ఒకవైపు వాళ్ళ అభివృద్ధిని చేస్తూ, రెండు రాజ్యాధికారం విషయంలో కూడా సామాజిక సమరసతను బాధ్యతలతో తీసుకుంటూ పోతున్నాడు నరేంద్ర మోడీ ప్రభుత్వం. మోదీ గారు వచ్చిన తర్వాతనే కేంద్రంలో 27 మంది కేంద్ర మంత్రులను తీసుకున్నారు. బీసీ కమిషన్కు రాజ్యాంగ హోదా ఇచ్చారు. ఈరోజు ఈ మధ్యలోనే 4 రాష్ట్రాలకు ఎన్నికల్లో మేము భారతీయ జనతా పార్టీ గెలిస్తే మేము మధ్యప్రదేశ్కు ఒక ఓబీసీ నాయకుడిని మేము అక్కడ ముఖ్యమంత్రిని చేశాం, ఒక మహిళను ఢిల్లీలో ముఖ్యమంత్రిని చేశాం, ఒరిస్సాలో ఒక గిరిజనను ముఖ్యమంత్రిని చేశాం. సో ఈరోజు పార్టీ కోసం, సిద్ధాంతం కోసం నిలబడి రాజస్థాన్లో ఉన్నటువంటి ఒక వ్యక్తిని ముఖ్యమంత్రిని చేశాం. సో భారతీయ జనతా పార్టీ దేశంలో అంటే ఒక వార్డు మెంబర్ నుంచి మొదలు పెట్టుకుంటే ఎంపీ వరకు కూడా బీజేపీ గెలవాలి, బీజేపీ యొక్క ఐడియాలజీ వ్యక్తులు రావాలని ఆలోచించేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుకోసమే 1980లో ప్రారంభమైనటువంటి పార్టీ, 2 సీట్లతో ఉన్నటువంటి పార్టీ, 3 సార్లు అధికారంలోకి వచ్చాం. ఈరోజు 20 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాం. సో ఇలా మాట్లాడుతున్నట్టు కొంతమంది ఈరోజు రాష్ట్ర నాయకత్వంలో ఏదైతే మాట్లాడుతున్నారో ఇది తప్పుడు అంశం. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో కావచ్చు, ఆంధ్రాలో, ఉమ్మడి ఆంధ్రగా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న రాజకీయ పరిస్థితుల్లో మాకు కొంత నష్టం జరిగింది. అంటే పొత్తు రాజకీయాల వల్ల నష్టం జరిగింది, ఇక్కడ ప్రాంతీయ పార్టీల యొక్క ఆధిపత్యంలో నష్టం జరిగింది. సో ఇక్కడ
మా నాయకత్వం ఏతుందో ఈరోజు ఉన్నటువంటి ఆరోపణలు చేస్తున్నారు అనే దాంట్లో బీజేపీ అనేది ఎవరికి అమ్ముడు పోయే నాయకత్వం ఎప్పుడు కూడా ఉండదు. ఇది ఒక జాతీయ పార్టీ. ఈ పార్టీకి అనేక రకాలైనటువంటి ఒక వ్యవస్థ సిస్టము, కార్యకర్తలనే నాయకులు చేసేటువంటి పార్టీ ఉన్నటువంటి ఒక సిస్టమ్ ఈరోజు భారతీయ జనతా పార్టీలో నిర్మాణమై ఉంది. అందుకోసం రాష్ట్ర నాయకత్వాన్ని ఇప్పుడు మనం 2018లో ఇలా నేనేమంటున్నామంటే పరిస్థితులు బాగాలేదు. ఆ రోజు రాజాసింగ్ ఒకటే గెలిచాడు. నిజంగా కూడా రాజాసింగ్ ప్రభావమే ఉంటే మరి 30 మందో 40 మందో ఎమ్మెల్యేలు గెలవాలి కదా. సో అంటే ఒక వ్యక్తి వల్ల ఎప్పుడు కూడా పార్టీ అనేది ఒక వ్యక్తే ప్రధానమైనటువంటి పాత్ర అనేది ఊహించదు. సో పరిస్థితులు ఉన్నాయి, పార్టీ యొక్క పద్ధతి, పార్టీ యొక్క ఎజెండా ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచన చేస్తారు. ఎస్ తెలంగాణలో రావాల్సి ఉన్నది. సో ఇలా బండి సంజయ్ గారి విషయంలో కూడా బీజేపీ మీరు చూశారు, మేము 80 నుంచి ఇప్పటి వరకు 16 మంది జాతీయ అధ్యక్షులు అయ్యారు. ఇప్పుడు మీరు చూశారు సోనియా గాంధీ హైయెస్ట్ 14 ఏళ్ళు 16 ఏళ్ళు 18 ఏళ్ళు జాతీయ అధ్యక్షురాలు ఉందని చెప్పారు. బీజేపీ అది కాదు. ఎవ్రీ 3 సంవత్సరాలకు ఒక అధ్యక్షుడిని ఎన్నుకునేటువంటి ఒక సిస్టమ్ ఉంది బీజేపీలో. సో ఎన్నికలు కింద పోలింగ్ బూత్ నుంచి కేంద్రం వరకు ఎన్నికలు జరిగే ఒక పద్ధతి ఉంది. సో మన యొక్క బండి సంజయ్ గారి విషయంలో కూడా వారి 3 సంవత్సరాల టర్మ్ అయిపోయింది కాబట్టి పార్టీలో ఉన్నటువంటి సంస్థాగతమైనటువంటి మార్పులు. కానీ ఈరోజు దాన్ని రేవంత్ రెడ్డి గారు ఆ రోజు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పేసి ప్రజల్లోకి తీసుకొని పోయి మాకు అన్యాయం చేశారు. ఇవాళ మళ్ళీ ఏం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్తుంది, బీజేపీ కాంగ్రెస్ ఒకటి తెలంగాణలో అని చెప్పేసి ఒక మా మీద లేనిపోని ఆరోపణలతోటి ప్రజల్లో బీజేపీ మీద ఒక అనుమానాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ క్రియేట్ చేస్తున్నారు. కానీ బీజేపీ పార్టీ బీజేపీ నాయకత్వం ఇక్కడ బీజేపీ రావాల్సిన ఉంటే చారిత్రకమైన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ అనేక సంవత్సరాల నుంచి మీరు తెలుసు 17 సెప్టెంబరు దేశానికి స్వాతంత్రం, 15 ఆగస్టు 40 ఏళ్ళు వస్తే ఇక్కడ 17 సెప్టెంబర్ 48లో వచ్చింది. ఇక్కడ రజాకార్ల యొక్క దాష్టికాల్లో ఎంతో జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. అనేక మంది ఒక జలియన్ వాలా బాగ్ సంఘటనని మనం స్వతంత్ర భారత చరిత్రలో మనం కౌంట్ చేశాం. కానీ అలాంటి జలియన్ వాలా బాగ్ చరిత్రలు ఘటనలు తెలంగాణలో అప్పుడున్న హైదరాబాద్ సంస్థానంలో అనేకంగా జరిగినాయి. ఇక్కడ ఇలా బీజేపీ రావాల్సిన అవసరం కూడా తెలంగాణలో ఉంది. కానీ దానికి అనేక కారణాలతోటి మేము అది మొన్న 6 గ్యారెంటీల పేరుతోటి కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది. 42% బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి మేము అధికారంలోకి వస్తాం, ఇవి వచ్చిన తర్వాత ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు వచ్చారు. మేము ఇలా అదే అడుగుతున్నాం, ఇదే బీసీ విషయంలో వీళ్ళు ఎందుకు మరి రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ వాళ్ళకి తెలియదా ఇది రాజకీయంగా షెడ్యూల్ 9లో పెట్టి చేర్చాలనే విషయము రాహుల్ గాంధీకి తెలియదా, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తెలియదా? మరి 94లో ఇదే తమిళనాడులో మార్చినప్పుడు షెడ్యూల్ 9లో పెట్టి రిజర్వేషన్లు మార్చినప్పుడు ఆ రోజు కేంద్రంలో మీరే అధికారంలో ఉన్నారు కదా. దేశంలో నిజంగా కూడా మీకు సామాజిక న్యాయం చేయాలనుకున్నప్పుడు మీరు 70 ఏళ్ళలో కనీసం మీరు 46 ఏళ్ళు 50 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కదా, ఎందుకు చేయలేకపోయింది బీసీలకు? ఇవాళ ఫెయిల్ అయిపోయారు. దీన్ని భారతీయ జనతా పార్టీ మీద దొబ్బి వాళ్ళ మీద నెపం నేర్పించి తాను తప్పించుకోవాలని చెప్పేసి ఇలా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారు. కానీ తెలంగాణ ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమైంది, తప్పుడు హామీలు 6 ఇచ్చిండ్రు, 420 గ్యారంటీలు ఇచ్చిండ్రు, వీటి నుంచి తప్పించుకోలేదు. ఈరోజు ఈ పార్టీ తప్పించుకోలేదు. అది ప్రజలకు ఈరోజు దోషిగా నిలబడ్డది. దాన్ని భారతీయ జనతా పార్టీ మీద నెపం చేయొద్దు. ఒకటి. రెండోది, మేము బీసీ సంఘాల ప్రతినిధులందరూ కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ వైపు నుంచి. మీ అలా 4% బీసీలలో ఈబీసీ ముస్లింల రిజర్వేషన్లు పెట్టిన కారణంగా రాజకీయంగా ఎంత నష్టం జరిగింది? ఎందుకు ఈరోజు బీసీ సంఘాలు ఎందుకు మాట్లాడతలేరు? ఇవాళ మిగతా పార్టీల్లో ఉన్నటువంటి బీసీ నాయకులు ఎందుకు మాట్లాడతలేరు? ఇప్పుడు ఇవాళ హైదరాబాద్లో 150 జీహెచ్ఎంసీ కార్పొరేటర్లో కేవలం బీసీలకు బీసీఈలో ఈరోజు ముస్లింలను కలిపిన కారణంగా 32 మంది బీసీలకు రావాల్సిన కార్పొరేటర్లు గెలవలేకపోయారు. అట్లనే రాష్ట్రంలో అనేక ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కావచ్చు, లేకపోతే సర్పంచులు కావచ్చు, ఇవన్నీ పోయినాయి కదా. ఎందుకు మీరు ఆలోచన చేస్తలేదు? ఇలా భారతీయ జనతా పార్టీ మీద ఒక హిందుత్వం అని చెప్పేసి ఇలా బీజేపీ మీద దొబ్బుతున్నారు. కానీ మేము ఒకటే చెప్తున్నాం, ఈ రాష్ట్రంలో దేశంలో భారతీయ జనతా పార్టీ ఇలా మొత్తం నార్త్ ఇండియాలో కాబట్టి దేశం అంతా కూడా మేము ఒక సామాజికమైన సోషల్ ఈక్వేషన్తో పోతున్నాం. అన్ని వర్గాల ప్రజలను కలుపుకుంటున్నాం. అందరికీ రాజకీయమైనటువంటి వాటా ఏముండాలో దాని గురించి ఆలోచన చేస్తున్నాం, దాని ప్రకారంగా చేస్తున్నాం. మేము ఇవాళ సౌత్ ఇండియాలో కూడా బీజేపీ బలపడాలని అనుకుంటాం. ఎందుకు మేము సౌత్ ప్రేమ ఎందుకు ఉంటుంది? ఇలా కేరళలో కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కేరళ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈరోజు ఎంత నిధులు ఇవ్వాలనో, గుజరాత్కి ఏం నిధులు ఇస్తున్నాడో ఆ రాష్ట్రానికి ఆ నిధులు ఇస్తున్నారు. ఇలా తమిళనాడు అభివృద్ధి కోసం ఏం కావాలనో ఇలా మేము అన్నీ చేస్తూ ఉన్నాం. కానీ ఏదో ఇది అంతా కూడా ఈ రాజుల కాలం లాగా ఇలా పరిపాలన రాజరికం లేదు.
ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇందిరాగాంధీ కావచ్చు, రాజీవ్ గాంధీ కావచ్చు, లేకపోతే వాళ్ళు అనుకున్న వాళ్ళను మంత్రులు పెట్టారు, ముఖ్యమంత్రులు పెట్టారు, ఆ రాష్ట్రాలకు నిధులు ఇచ్చుకోవచ్చు. కానీ మేము ఒకటే, ఈ దేశంలో మాది ఒకటే నినాదం ఏదైతే ఉందో, పేదరికాన్ని పూర్తిగా అంత్యోదయం మా లక్ష్యం. అంటే పేదరికంలో ఉండే అత్యధిక వెనుకబడిన వర్గాలను అభివృద్ధి చేయాలి, అత్యధికంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధే భారతీయ జనతా పార్టీ యొక్క ఎజెండా. అయితే ఈరోజు రాజాసింగ్ గారు మాట్లాడిన కొన్ని విషయాలు కనిపించినాయి. నేను ఒకటే అంటున్నా, ఈరోజు నేను మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన నాయకుడిని. నాగం జనార్దన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీకి తెలంగాణ ఉద్యమ సమయంలో వచ్చారు. ఎందుకంటే ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో కేంద్రంలో ఆ రోజు పార్లమెంటులో భారతీయ జనతా పార్టీ బిల్లు పెట్టి ఈ యొక్క పొలిటికల్ ప్రక్రియలో ప్రధాన పాత్ర భారతీయ జనతా పార్టీది. ఎందుకంటే 69 ఉద్యమంలో మేము బలంగా కేంద్రంలో లేము. ఆ రోజు మా జనసంఘ్ పార్టీ ఉన్నది, భారతీయ జనతా పార్టీ లేదు. అప్పుడు బలంగా లేని కారణంగా రాజకీయ కారణాలు అంటే ప్రాసెస్, రాజ్యాంగపరమైనటువంటి ప్రాసెస్లో రావాల్సిన సందర్భంలో 69లో రాలేదు. కానీ మొన్న వచ్చినప్పుడు మేము బలంగా వచ్చాం. ఆ రోజు నాగం జనార్దన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీలోకి వచ్చారు. వారికి మేము సముచితమైన స్నానం ఇచ్చింది, జాతీయ కార్యవర్గ సభ్యులు చేసింది, ఆయనకు కొడుకుకు టికెట్ ఇచ్చాం, ఆయనకు మహబూబ్నగర్ నుంచి టికెట్ ఇచ్చాం. సో ఆయన పోటీ చేసి ఒక బలమైనటువంటి నాయకుడు మరి భారతీయ జనతా పార్టీకి వచ్చినప్పుడు మేమేమనుకున్నాం, మా జిల్లాలో కూడా ఆయన గతంలో చెప్పేవాడు కదా, తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మహబూబ్నగర్ జిల్లాలో 14 సీట్లకు 14 నేను గెలిపించిన అన్నాడు కదా, మేము కూడా అదే అనుకున్నాం. మరి ఒక బలమైన నాయకుడు వచ్చినప్పుడు మేమందరం గెలుస్తామని. 2014లో నేను కూడా ఎన్నికల్లో పోటీ చేశాను. మా యొక్క నాగం జనార్దన్ రెడ్డి గారికి 100 సార్లు చెప్పాం. కానీ ఈ పార్టీ వర్కింగ్ సిస్టంలో పోకుండా తనకున్నట్టు ఆలోచన విధానంతో పోయినప్పుడు సక్సెస్ కాలేదు. సో పోతూ పోతూ మళ్ళీ భారతీయ జనతా పార్టీ మీద, నాయకత్వం మీద నిందలు వేయాల్సినట్టు అవసరం లేదు. అట్లనే ఇంకొక చిన్న విషయం, మొన్నటి మేము 99లో ఏపీ జితేందర్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చాం, ఎంపీని చేశాం. సో అధికారం పోతే ఆయన వెళ్ళిపోయాడు. మళ్ళీ 2019లో మన భారతీయ జనతా పార్టీలోకి వచ్చారు. ఇలా అప్పటికే డికే అరుణ గారు తను అంతకన్నా ముందు ఒక మంత్రిగా పనిచేసినటువంటి నాయకురాలు భారతీయ జనతా పార్టీలోకి వచ్చింది. సో కేంద్ర నాయకత్వం ఆయనకు అవకాశం ఇచ్చింది 2000 ఆమెకు డికే అరుణ గారికి 19లో. అయినా ఆమె పార్టీని పట్టుకొని ఆల్ ఇండియా ఉపాధ్యక్షురాలుగా పార్టీ చెప్పిన నిర్ణయాలతోటి ఆమె పార్టీ లైన్లో పనిచేసింది. కాబట్టి మళ్ళీ 24లో ఆమెకు అవకాశం ఇచ్చిండ్రు. సో తనకు అవకాశం రాలేదని చెప్పేసి మళ్ళీ బీజేపీని తిట్టుకుంటూ, లేకపోతే బీజేపీ నాయకత్వాన్ని విమర్శించుకుంటూ పోవడం అనేది ఇది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. మేము కొత్తగా వచ్చిన వాళ్ళకు కూడా అవకాశాలు ఇచ్చాం. మేము ఒకటే కోరుతున్నాం, కొత్తగా వచ్చినా కూడా ఇక్కడ ఈ పార్టీ యొక్క ఐడియాలజీ అవుతుందో, ఈ యొక్క సిస్టమ్ అవుతుందో, దీంట్లో వాళ్ళందరూ కూడా ఈ సిద్ధాంతం కోసం ఇక్కడున్న కార్యకర్తలు, ఇక్కడున్న నాయకులను కలుపుకొని వాళ్ళను కూడా గెలిపించుకొని ముందుకు ఒక జట్టుగా తీసుకుపోయినప్పుడు 100% సక్సెస్ అవుతుంది. ఇవాళ రాజాసింగ్ గారు ఏదైతే ఉందో, ఇంతకుముందు చెప్పాం కదా, వారు గతంలో కొన్ని వ్యాఖ్యలు చేస్తే సస్పెండ్ అయ్యారు, మళ్ళీ పార్టీ అక్కడ చేర్చుకున్నది. సో మొన్న పోయింది ఆయన యొక్క వ్యక్తిగతమైన నిర్ణయం, ఆయన రాజీనామా చేసిపోయారు. సో ఆయన యొక్క వ్యక్తిగత నిర్ణయాన్ని మనందరం కూడా గౌరవించాల్సిందే. ఆయన ఇవాళ హిందుత్వం అనే ఒక నాయకత్వం, ఒక ఎజెండాతో నేను ఉన్నా అని చెప్పాడు. సో భారతీయ జనతా పార్టీ అనేక రకాల ఎజెండాలు ఉన్నాయి, అనేక అంశాలు ఉన్నాయి, వాటన్నిటిని కలుపుకొని పోవాల్సిన అవసరం ఉంది. సో మరి ఫ్లోర్ లీడర్ విషయంలో కూడా నాకు తెలిసి ఆయనతో చర్చించిండ్రు. కానీ ఆయనకున్నటువంటి టైం కావచ్చు, ఆయనకున్నటువంటి ఫ్యాక్టర్ కావచ్చు, తానుకు ఇంట్రెస్ట్ లేదు అనుకున్నప్పుడే పార్టీ రాష్ట్ర నాయకత్వం, జాతీయ నాయకత్వం ఆలోచన చేసి ఇంకొకరికి పెట్టారు. కానీ ఈ రోజు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో ఇది కరెక్ట్ అయినటువంటి ఆరోపణలు కావు. రైట్, గౌరీ సతీష్ గారు ఇందాక మా శ్రీవర్ధన్ చెప్తే తార్మిన్నే మీ వివరణ. నేను ఏమంటున్నంటే, మా శ్రీవర్ధన్ చెప్తే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే తెలంగాణ ప్రాంతం నుంచి జాతీయ అధ్యక్షునిగా ఉన్నటువంటి ఒక దళిత బిడ్డను ₹1,00,000 భారతీయ జనతా పార్టీ ఏ విధంగా చేసిందో ఒకసారి గుర్తు చేసుకోవాలి దయచేసి ప్లీజ్. దాంతోపాటు ఇందాక హైదరాబాద్ సంస్థలను గుర్తు చేసిండు మా అన్న, చాలా సంతోషం. అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎవరు, ప్రధానమంత్రి ఎవరు, అప్పుడున్నటువంటి హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్, భారతీయ జనతా పార్టీ. ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి, కాంగ్రెస్ పార్టీ చేసిందా లేదా అనేది అవకాశాన్ని. దాంతోపాటు ఎక్కడైతే వాళ్ళు 2 పర్యాయాలు అధికారంలో ఉన్నప్పుడు మర్చిపోయిన తర్వాత ఈ మధ్యలో వాళ్ళు వచ్చి సెప్టెంబర్ 17 అధికారికంగా నిర్వహించాలంటే ఎస్ ఖచ్చితంగా నిర్వహించాలి. తెలంగాణ ప్రజల యొక్క మనోభావాల్ని గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. 2 పర్యాయాలు బీఆర్ఎస్ బీజేపీ దోస్తాన్ చేసి గల్లీలో ఢిల్లీలో దోస్తాన్ చేసినటువంటి వీళ్ళు ఎందుకు చేయించలేకపోయారో ఒక్కసారి సమాధానం చెప్పాలి బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ. దాంతోపాటు సామాజిక మార్పు కోసం మాట్లాడితే భారతీయ జనతా పార్టీ ఏదైతే మంత్రులు ఇచ్చినామంటున్నారు, మేమేం చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీగా అంటే, ఒక్కసారి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బలమైన డిమాండ్ బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని చెప్పి అడుగుతా ఉన్నాం. ఎందుకు ఏర్పాటు చేయట్లేదో ఒక్కసారి ఆలోచన చేయాలి. దాంతోపాటుగా భారతదేశంలో బీసీలు ఎంతో అంత ఏదైతే నిధులు కేటాయించాలో బడ్జెట్లో అది కేటాయింపులు జరుగుతున్నాయా లేదా ఒక్కసారి చెప్పాలి.
దాంతోపాటు ఇందాక మా అన్న అన్నట్టుగా ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ 25 రాష్ట్రాల్లో అధికారులు ఉన్నటువంటి అధికారం రాష్ట్రాల్లో ఎంతమంది బీసీలను ముఖ్యమంత్రులు చేసిరో సమాధానం చెప్పాలి కదా. మెజార్టీ కనీసం 50% ఉన్నటువంటి బీసీలకు కనీసం 40% ముఖ్యమంత్రులను చేయాలి కదా. మేమున్నాం, 3 ముఖ్యమంత్రులు ఉన్నారు, 2 ముఖ్యమంత్రులు మా వాళ్ళు బీసీలు కదా. అది మర్చిపోయి మాట్లాడుతున్నట్టు మా అన్న మర్చిపోయినట్టు భారతీయ జనతా పార్టీలు మరీ మర్చిపోతారు. మేమేం చెప్తున్నామంటే ఒక్కసారి సామాజిక మార్పు కోసం భారతీయ జనతా పార్టీ మాట్లాడితే యావత్ సమాజం అంతా కూడా ఒక్కసారి గ్రహిస్తుంది. దాంతోపాటుగా ఎక్కడైతే తెలంగాణ రాష్ట్రంలో సామాజిక మార్పు కోసం భారతీయ జనతా పార్టీ మాట్లాడితే యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా అసహించుకుంటుంది. ఎందుకోనంటే అసెంబ్లీలో సామాజిక మార్పు కోసం ఇందాక నేను చెప్పినట్టుగా బీసీల కోసం కానీ ఎస్సీల కోసం కానీ ఇక్కడ చట్టసభల్లో ప్రత్యేకంగా ప్రవేశపెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎస్ అప్పుడు మేము ఇచ్చినాం. ఇప్పుడు కూడా మా అధినాయకుడు ఎల్పీ ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్లో నాయకుడు అయినటువంటి మా రాహుల్ గాంధీ గారు కొన్ని కారణాల వల్ల ఎస్సీలకు చేసినాం, ఎస్టీలకు చేసినాం, బీసీలకు చేయలేకపోయినాం, ఇప్పుడు మేము చేయవలసినటువంటి బాధ్యత మా పైన ఉందని చెప్పి స్వయంగా చెప్పినటువంటి ఘనత మా ఎల్ఓపి లీడర్ది. అట్లా భారతీయ జనతా పార్టీలో ఏ నాయకుడు అని చెప్పినటువంటి ఘనత ఉందా అండి? సో బహిరంగంగా చెప్పినటువంటి ఘనత మా రాహుల్ గాంధీ గారి. మేమేం చెప్తున్నామంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో సామాజిక మార్పు కోసం కానీ మిగతా సందర్భాల్లో కానీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దానికి ఇక్కడ అసెంబ్లీలో మద్దతు తెలిపి ఢిల్లీలో పోయి నెగిటివ్గా మాట్లాడతారు. 2 రకాల బిల్లులు పంపినాం. 9 షెడ్యూల్లో 2 రకాల బిల్లు. ఒకటి ఆర్డినెన్స్ ద్వారా కూడా ఈ స్థానిక సంస్థలో 42% రిజర్వేషన్ చేయొచ్చు. గౌరవ గవర్నర్ గారి చేత బిల్లు ఆమోదం పెంపిన తర్వాత హోంశాఖ ద్వారా ఏదైతే ప్రధానమంత్రి కార్యాలయం కన్సర్న్ లేకుండా రాష్ట్రపతి గారు దాన్ని ఆర్డినెన్స్ అప్రూవల్ చేయొచ్చు. అది 42% స్థానిక సంస్థల్లో ఎందుకు చేయలేదు? 9 షెడ్యూల్లో చేర్చాలి అంటే ఎస్ ఖచ్చితంగా పార్లమెంట్లో చర్చ జరగాలి. 9 షెడ్యూల్లో చేర్చినప్పుడు మాత్రమే విద్యా ఉపాధి అవకాశాల్లో అది చేర్చడానికి అవకాశం ఉంటుంది. అప్పుడే చట్టంగా మారే అవకాశం ఉంటుంది. మరి 42% రాజ్యాధికారం సంపాదించినప్పుడే కదా స్థానికంగా వారికి రాజకీయంగా లబ్ధి జరిగే అవకాశం ఉంటుంది. మరి చెయ్యకుండా మీరు ధర్నా చేస్తారు, ఇక్కడ చేస్తారు. దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏదైతే చిన్న రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ బైఫర్కేషన్లో ఉన్నటువంటి హామీలను నెరవేర్చకుండా ఇక్కడి ప్రభుత్వం రాజకీయం కంటే రాష్ట్రాభివృద్ధి ముఖ్యం అని చెప్పి ఎన్నిసార్లు వెళ్ళి ప్రధానమంత్రి కలిసినా మంత్రులను కలిసినా కనీసం ఒక మెట్రో ప్రాజెక్టు నియరు, త్రిబులార్కు బడ్జెట్ కేటాయించరు, మూసీ నదికి బడ్జెట్ కేటాయించరు. ఏమనంటే మేము సమానంగా చూస్తున్నామంటారు. అంటే తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో ఒక పార్ట్ కాదా? ఈ తెలంగాణ ప్రజలు భారతదేశం యొక్క ప్రజలు గారా? ఇది భారతదేశం యొక్క ఓటర్లు గారా? మరి సమానంగా చూస్తున్నామంటే వివక్ష చూపడమా? తెలంగాణ ప్రజలు చేసినటువంటి నష్టం ఏందో ఒక్కసారి సమాధానం చెప్పాలి భారతీయ జనతా పార్టీ. ఇవి వాస్తవాలా అవాస్తవాలా? ఇవన్నీ కాకుండా మేము చేస్తున్నాం అంత్యోదయం మా లక్ష్యం అని అంటే అంత్యోదయం అంటే దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలను అభివృద్ధి చేయడమా? ఎక్కడైతే ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉంటే వాటిపైన వివక్ష చూపడం అంత్యోదయమా? భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పాలి. అది చెప్పకుండా ఇక్కడ వివక్ష చూపుతూ బడ్జెట్ కేటాయించకుండా ఒక్క చిన్న ఎగ్జాంపుల్, ఇటీవల బడ్జెట్లో బీహార్ కేటాయించింది ఎంత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించింది ఎంతనో యావత్ సమాజం అంతా చూసింది కదా, కోడే కూర్చుంది కదా. తెలంగాణ రాష్ట్రానికి కూడా ఏమి ఇచ్చిందో కూడా చూసినాం కదా. ఇవన్నీ కాదు కదా, ఇవన్నీ కదా స్పష్టంగా మనం యావత్ సమాజం అంతా కూడా గ్రహిస్తుంది. సో మేము అప్పీల్ చేస్తున్నామంటే ఇప్పటికైనా రాజకీయాలు పక్కన పెట్టి రాష్ట్రాభివృద్ధి ముఖ్యమని భారతీయ జనతా పార్టీ పాటిస్తే ఏవైతే విపక్షాలు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలకు కూడా ఏదైతే వాళ్ళు సుంకాల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి అందుతున్నాయో మిగతా రాష్ట్రాలకు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలకు ఏ విధంగా ఇస్తుందో తెలంగాణ రాష్ట్రానికి కూడా ఆ విధంగానే కేటాయించాలని చెప్పి ఒక తెలంగాణ రాష్ట్ర పౌరునిగా అప్పీల్ చేస్తూ ఉన్నాం. అది చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైట్.